హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ గౌరి. ఈ వీడియోలో డైలీ తినే మిర్చి బజ్జీ కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా వంకాయ బజ్జీ కూడా ట్రై చేయండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. వంకాయ బజ్జీకి తీసుకునే వంకాయలు ఎప్పుడు చిన్న సైజు ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయలకి ఇలా 4 ఘాట్లు పెట్టేసుకుని దాన్ని వాటర్లో వేసించండి. వాటర్లో ఎందుకు వేస్తున్నామంటే వంకాయలు అనేది కట్ చేసిన తర్వాత వెంటనే కలర్ చేంజ్ అవుతాయి. అలా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి వంకాయలని ఘాట్లు పెట్టిన తర్వాత వాటర్లో వేసి ఉంచండి. మీకు కావాల్సిన వంకాయలు తీసుకుని తరిగిన తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసి దాన్ని బాగా బాయిల్ చేయండి. వంకాయ కొంచెం బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ అన్ని తీసి స్ట్రెయిన్ వచ్చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఆ వంకాయలు చల్లారిన తర్వాత మనం 4 ఘాట్లు పెట్టుకున్నాం కదా, అందులో ఎర్రకారంతో స్టఫ్ చేయండి. లోపల వరకు నీట్గా స్టఫింగ్ చేయండి. చూపిస్తున్నాను కదా, చూడండి. ఇలా 4 సైడ్స్ ఈక్వల్గా దాన్ని బాగా స్టఫింగ్ చేయండి. ఎర్రకారం చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులో 8 నుంచి 10 ఎండుమిర్చి, కొద్దిగా కల్లుప్పు, కొంచెం బెల్లం, కొద్దిగా కొబ్బరి వేసి దాన్ని గ్రైండ్ చేయండి. తర్వాత మళ్ళీ అందులోనే ఆనియన్స్ వేసి ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మీకు కావాల్సినంత శనగపిండిని వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా, కొన్ని వాటర్ యాడ్ చేసి సేమ్ బజ్జీల పిండిలాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా పిండిలో వేసి అన్ని వైపులా పిండి అంటుకునేలాగా బాగా కోటింగ్ చేయండి. బాగా కోట్ చేసిన తర్వాత వేడివేడిగా ఉన్న ఆయిల్లో డ్రాప్ చేయండి. మనం బజ్జీలకి పిండి కలుపుకునేటప్పుడే ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు అందులో మనం కోట్ చేసిన బజ్జీల్ని 1 by 1 డ్రాప్ చేసి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే బజ్జీల్ని పక్కకు తీసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. వంకాయ బజ్జీలు బయట నుంచి క్రంచీగా, లోపల వంకాయ ఉంది కాబట్టి ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. వీటికి ఏ సైడ్ కాంబినేషన్ లేకుండా ఇలాగే బజ్జీని ఎంజాయ్ చేయండి. అప్పుడే మనకు ఆ వంకాయ బజ్జీ తిన్న ఫ్లేవర్ తెలుస్తుంది. అంతే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.